అనగనగా ఒక అందమైన గ్రామం. అది వర్షాకాలం. అప్పుడే వర్షం కురిసి ఆగిపోయింది. ఇద్దరు అమ్మాయిలు వీధిలో నిలిచి ఉన్న నీటిలో ఆడుకుంటున్నారు. అది పండగ రోజు. అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. మోన చిన్నమ్మాయి, అంజు పెద్దమ్మాయి. మోన నీటిలో దూకుతుంది. అది మట్టిగా ఉంటుంది. ఆ మట్టి నీరు ఎగిరి అంజు బట్టల మీద పడుతుంది. అంజు ఆ మట్టిని తుడుచుకుంటుంది. అదే సమయంలో అంజు వాళ్ళ అమ్మ అటువైపుగా వెళ్తుంది. తన కూతురు బట్టల మీద మట్టిని చూసి కోపంతో, నీ కొత్త బట్టలను ఇంత చండాలంగా పాడు చేసుకుంటావా అని తిడుతుంది. మోనాయే నా మీద నీటిని చిమ్మిందమ్మా అని అంజు చెప్తుంది. అంజు తల్లి మోనాను కొడుతుంది. మోనా వీపు మీద 2-3 సార్లు గట్టిగా కొడుతుంది. మోనా గుక్క పెట్టి ఏడుస్తుంది. అక్కడే ఆ పక్కింట్లో ఉన్న మోనా వాళ్ళమ్మ తన కూతురు ఏడుపు విని ఇంటి నుంచి బయటికి కంగారుగా వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. అంజు వాళ్ళమ్మ నన్ను వీపు మీద కొట్టింది అని మోనా చెప్తుంది. మోనా వాళ్ళమ్మ అంజు వాళ్ళమ్మని తిడుతుంది. ఇక ఇద్దరూ పెద్దగా గొడవ పడుతుంటారు. గ్రామంలో ఉన్న మహిళలు అందరూ అక్కడ చేరుకుంటారు. కొంతమందేమో అంజు అమ్మకు సపోర్ట్ చేస్తే, కొంతమంది మోనా అమ్మకు సపోర్ట్ చేస్తారు. ఇంతలో గ్రామంలో ఉన్న మగవాళ్ళు కూడా ఈ గొడవలోకి వచ్చారు. ఇక ఈ గొడవ ఎంతకీ ఆగలేదు. అప్పుడే అంజు వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఇది పండగ రోజు, ఎవ్వరూ గొడవ పడద్దని చెప్తుంది. కానీ ఎవ్వరూ ఆమె మాటలను వినరు, ఆమెను పట్టించుకోరు. ఇంతలో అంజు మోనా ఆ గొడవ గురించి మర్చిపోయి ఇద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. గొడవ జరుగుతున్న ప్రాంతం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఆడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు బామ్మ అంటుంది, చూడండి, ఆ పిల్లలు వాళ్ళ గొడవను మర్చిపోయారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు స్నేహితులైపోయారు. కానీ మీరు పెద్దలు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. వారిని చూస్తే మీకు సిగ్గువేయడం లేదా అని అంటుంది. అక్కడ గొడవ పడుతున్న వారంతా ఆ పిల్లలను చూసి సిగ్గుపడి అక్కడి నుంచి వారింటికి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు చాలా సులభంగా మర్చిపోతారు, క్షమించగలుగుతారు. రైతు మరియు అతని బావి. అనగనగా ఒక రైతు తన పంటల సాగుకు కావలసిన నీటిని అందించేందుకు పొరుగింట్లో ఉన్న బావిని కొనుగోలు చేస్తాడు. అయితే ఆ పొరుగింట్లో ఉన్న వ్యక్తి బావి నుండి నీటిని తీసుకోవడం కుదరదు అంటాడు. నేను నీకు బావిని మాత్రమే అమ్మాను, అందులో నీరును కాదు అని రైతును మోసం చేస్తాడు. పాపం రైతుకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో రైతు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తాడు. గ్రామ పెద్ద చాలా తెలివైనవాడు. రైతు జరిగిన కథ అంతా చెప్తాడు. అప్పుడు గ్రామ పెద్ద రైతును పొరుగింటి వ్యక్తిని పిలుస్తాడు. అప్పుడు గ్రామ పెద్ద పొరుగింటి వ్యక్తిని ఇలా అంటాడు, ఎందుకు ఆ రైతును బావి నుండి నీటిని తోడుకొనివ్వడం లేదు? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నేను బావిని మాత్రమే రైతుకు అమ్మాను, నీటిని కాదు అని గ్రామ పెద్దతో చెప్తాడు. అప్పుడు గ్రామ పెద్ద అంతా విని, సరే, ఈ రైతు ఈ బావిని కొనుగోలు చేశాడు కాబట్టి ఈ బావిలో నీరు ఉండకూడదు. బావిని ఖాళీ చేసి ఈ రైతుకి అప్పగించు, లేదంటే బావితో పాటు నీళ్లు కూడా ఈ రైతుకే దొక్కుతాయి అంటాడు. గ్రామ పెద్ద ఆ వ్యక్తికి సరైన గుణపాఠం చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకొని రైతుకు క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన తెలివితేటలను ఇతరులను మోసం చేయడానికి కాకుండా ఇతరుల సమస్యలు తీర్చడానికి ఉపయోగించాలి. గాడిద మరియు నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుండేది. దానికి చాలా ఆకలేసింది. పొద్దున్నుంచి తినడానికి ఏమీ దొరకలేదు. అది అలా అడవి మొత్తం తిరుగుతుండగా దానికొక గాడిద కనిపించింది. నక్క మెల్లిగా గాడిద దగ్గరకు వెళ్తుంది. అప్పుడు నక్క రాకను గుర్తించిన గాడిద, నేను ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి పారిపోలేను, కనుక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకుంటుంది. గాడిద తన కాలుకు గాయమై ఎంతో బాధపడుతున్నట్లుగా నక్క ముందు నటిస్తూ ఏడుస్తుంది. నక్క గాడిద దగ్గరకు వెళ్తుంది. ఎందుకేడుస్తున్నావు అని నక్క అడుగుతుంది. నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, అది నన్ను ఎంతో బాధపెడుతుంది అని చెప్తుంది. దానిని నేను తీసుకోలేను అని బాధపడుతుంది. అప్పుడు నక్క అంటుంది, ఆగో, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను తినేస్తే నీకు ఏ బాధ ఉండదు అని చెబుతుంది.
అప్పుడు గాడిద, నీ సలహా బాగానే ఉంది, కానీ నువ్వు నన్ను తింటే ఆ ముళ్ళు నీ నోట్లో చిక్కుకుంటుంది కదా, అందుకే నువ్వు ముళ్ళు తీసి నన్ను తింటే సరిపోతుంది అంటుంది. అప్పుడు నక్క ఇదే మంచి అవకాశమని భావించి, అయితే ముందు నీ ముళ్ళు తీసి తర్వాతే నేను తింటాను అని అంటుంది. అప్పుడు నక్క ముళ్ళు తీయడానికి వెళ్తుంది. తన కాలి దగ్గరకు నక్క రాగానే నక్కను గట్టిగా తన కాలితో తన్నుతుంది. వెంటనే నక్క ఎగిరి దూరంగా పడిపోతుంది. దాంతో గాడిద ఎంతో వేగంగా అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. నీతి: అపాయ సమయంలో కూడా ఉపాయంతో ఆలోచిస్తే చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం. నక్క మరియు దాని తోక. ఒకరోజు ఒక నక్క అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. అదలా నడుస్తుండగా దాని తోక ఒక ట్రాప్లో చిక్కుకుంటుంది. ఆ ట్రాప్ నుంచి తోకను తీయడానికి ఎంతో కష్టపడుతుంది. కానీ తోక బయటకు రాదు. ఎలాగైనా తోకను బయటికి లాగాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. దాంతో తోక తెగిపోతుంది. తోక లేకపోవడంతో నక్క ఎంతో సిగ్గుపడుతుంది. ఎలా నేను నా మిత్రులతో కలిసి తిరగాలి అని బాధపడుతుంది. ఒకరోజు ధైర్యం చేసి నక్క తన స్నేహితులను కలవాలని నిర్ణయించుకుంటుంది. ఆ రోజు మిత్రులకు కబురు పెడుతుంది. మిత్రులందరూ ఒక దగ్గర కలుసుకున్న తర్వాత అది ఇలా అంటుంది, మీరంతా మీ తోకలను కత్తిరించుకోవాలి. కుక్కలు మనం వెంట పడినప్పుడు మనం పరిగెడుతుంటే తోక ఎంతో ఇబ్బంది పెడుతుంది. అలాగే మనం కూర్చునేటప్పుడు కూడా తోక ఉండడం వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తుంది. ఆ తోక ఉండడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదంటుంది. అందుకే అందరూ తోకను కత్తిరించుకోవాలని చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక ముసలి నక్క ఇలా అంటుంది, నీ తోక ఊడిపోయిందని అందరి తోకలు ఊడగొట్టాలనుకోవడం అన్యాయం. అందరినీ తప్పుదారి పట్టించే సలహాలు ఇచ్చినందుకు నేను ఈ గుంపు నుండి వెలివేస్తున్నాం అని చెప్తుంది. నీతి: మనకి చెడు జరిగిందని ఇతరులకు కూడా చెడు జరగాలని కోరుకోకూడదు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం. నక్క మరియు పక్షి. అనగనగా ఒక నక్క మరియు ఒక పక్షి మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు నక్క పక్షిని భోజనానికి ఇంటికి ఆహ్వానిస్తుంది. పక్షి నక్క ఇంటికి వచ్చేసరికి లంచ్ రెడీగా ఉంటుంది. టేబుల్ మీద 2 ప్లేట్ల నిండా సూపు ఉంటుంది. నక్క వెంటనే సూపును ఎంతో వేగంగా తాగేస్తుంది. కానీ పాపం ఆ పక్షి తన ముక్కు పెద్దగా ఉండడం వలన, ప్లేటు ఫ్లాట్గా ఉండడం వలన సూపును తాగలేకపోతుంది. అప్పుడు నక్క అంటుంది, నువ్వెందుకు సూప్ తాగడం లేదు? నేను చేసిన సూప్ నచ్చలేదా అని అడుగుతుంది. అప్పుడు పక్షి అంటుంది, సూపు బాగుంది, కానీ నాకే ఆకలి లేదు అని చెప్పి ఎంతో కోపంతో ఆ పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి నక్కను ఇంటికి భోజనానికి పిలుస్తుంది. నక్క ఇంటికి వచ్చేసరికి డిన్నర్ రెడీగా ఉంటుంది. టేబుల్ మీద 2 జగ్గుల నిండా సూప్ ఉంటుంది. అప్పుడు పక్షి సూపును చకచకా తాగేస్తుంది. పాపం నక్కే ఏమీ తాగదు. అప్పుడు పక్షి అంటుంది, నువ్వెందుకు సూప్ తాగటం లేదు? నా సూప్ నీకు నచ్చలేదా అని అడుగుతుంది. అప్పుడు నక్క కోపంతో అంటుంది, నేను ఈ పొడివాటి జగ్గులో నా మూతిని పెట్టి సూపును ఎలా తాగాలనుకుంటున్నావు అంటుంది. అప్పుడు నక్కకు తాను కొన్ని రోజుల ముందు పక్షితో చేసింది గుర్తొస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటూ మళ్ళీ స్నేహితులవుతారు. నీతి: మన తోటి వారిని మనతో పాటు సమానంగా ట్రీట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం. పేదవాని ఆస్తి. రమేష్, సురేష్ ఇద్దరూ ఇరుగు పొరుగువారు. రమేష్ చాలా పేద రైతు, సురేష్ పెద్ద భూస్వామి.
రమేష్ చాలా సంతోషంగా ఉంటాడు. తను పడుకునేటప్పుడు గది తలుపులు వేయాలన్న ధ్యాసే ఉండదు. దానిని పట్టించుకోడు కూడా. రోజు ఎంతో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు. రమేష్ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ అతను ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. మరోవైపు సురేష్ పెద్ద భూస్వామి. అతను ధనవంతుడు, కానీ ఎప్పుడూ కంగారు పడుతూనే ఉంటాడు. రాత్రిపూట సురేష్ తన ఇంట్లోని ప్రతి తలుపుకు తాళం వేసి పడుకుంటాడు. ఎంతో భయపడుతూ పడుకుంటాడు. ఎవరైనా వచ్చి తన డబ్బును దొంగిలించేస్తారేమో అని ఎప్పుడూ గాబరా పడుతూ ఉంటాడు. ఒకరోజు సురేష్ రమేష్ను తన ఇంటికి పిలుస్తాడు. ఇదిగో, నేను చాలా ధనవంతుణ్ణి. నాకు డబ్బు అవసరం లేదు. నువ్వు చాలా పేదవాడివి. కాబట్టి ఈ డబ్బా నిండా ఉన్న డబ్బును నువ్వు తీసుకుని సంతోషంగా ఉండు అని చెప్తాడు. రమేష్ చాలా సంతోషపడతాడు. రోజంతా ఎంతో ఉల్లాసంగా గడుపుతాడు. ఆ రోజు రాత్రి రమేష్ పడుకోలేకపోతాడు. అతడు ఆ డబ్బులు పెట్టెనే చూస్తూ ఉండిపోతాడు. తన ఇంట్లోని అన్ని తలుపులకు కిటికీలకు తాళాలు వేసి పడుకుంటాడు. కానీ అతనికి నిద్ర పట్టదు. మరుసటి రోజు రమేష్ ఆ డబ్బు పెట్టెను తీసుకెళ్ళి సురేష్కి ఇచ్చేస్తాడు. సురేష్తో అంటాడు, నన్ను క్షమించు మిత్రమా, నేను పేదవాణ్ణే, కానీ నేను ఎంతో ప్రశాంతంగా ఉండేవాణ్ణి. ఈ డబ్బు నాకొద్దు. నీ డబ్బు రాత్రి నా ప్రశాంతతను దూరం చేసింది. నేను నిద్ర లేకుండా ఉండిపోయాను. ఇది విన్న సురేష్కి తనకి మనశ్శాంతి లేకపోవడానికి కారణం డబ్బే అని అర్థమవుతుంది. పిల్లలు, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? డబ్బే సర్వస్వం కాదు. మన దగ్గర ఎంతుందో దానితోనే సంతోషంగా బ్రతకాలి.